యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి మా ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మీతో దేవుని గూర్చినటువంటి సంగతులు మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి నాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయ జీవితం అనే టీవీ కార్యక్రమాలు ద్వారా అందిస్తున్నటువంటి వాక్య భాగాలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాయని మేము నమ్ముచున్నాము. మీరు పొందుకున్నటువంటి ఆత్మీయ మేలు ప్రేమతో మరి మాకు తెలియజేస్తున్నట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేసేవారికి ఉంటున్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి సమయము, టైం అనేటువంటి మాటను గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రియమైనటువంటి వారులారా, మానవ జీవితంలో టైము లేదా సమయము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మానవుని యొక్క జీవితంలో కొన్ని కార్యాలు తలపెట్టడానికి, కార్యములు ముగించడానికి మధ్యకాలంలో ఒక సమయం అనేటువంటిది చాలా అవసరంగా గ్రంథం నుంచి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ టైం అనేటువంటిది మానవుని యొక్క చేతిలో లేదు, కానీ దేవుడే మానవ జీవితాల్లో కాలములు, సమయములు అనుగ్రహిస్తూ ఉన్నారు. వీటిని మానవుడు సద్వినియోగం చేసుకోవాలి. ఈ దేవుడు ఇస్తున్నటువంటి సమయాలు దేని కొరకు ఇస్తున్నారు అనేటువంటిది మనం గమనించాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వాక్య భాగంలో ఇలా చెప్పబడుతుంది: కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. కాలములు, సమయములు తండ్రి యొక్క స్వాధీనములో ఉన్నాయి. ఎందుకనంటే మానవ జీవితంలో ఈ యొక్క సమయము లేదా కాలములు అనేటువంటి తెలుసుకోవడానికి దేవుడు ప్రారంభంలోనే, సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. సూర్యుని, చంద్రుని చేయటంలో భూమి మీద ఉన్నటువంటి తన బిడలైనటువంటి మానవాళికి దినములు, మాసములు, సంవత్సరములు తెలియాలని దేవుని యొక్క ఉద్దేశము. అందుకే సూర్యుడు ఉదయము, అస్తమయం తర్వాత చంద్రుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఆయన ఆకాశమందు 2 జ్యోతుల్ని ఏర్పాటు చేసినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయము 14వ వాక్య భాగంలో చూస్తాం. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనములు ఉన్నాయి. వాటిని ఆయన మానవ జీవితంలో రప్పిస్తూ ఉన్నాడు. అయితే ఈ టైంని మానవుడు లేదా ఈ సమయమును మానవుడు ఎట్లా ఉపయోగించుకుంటున్నాడు, దేవుడు మానవుడికి సమయం ఇవ్వటంలో ఉద్దేశమేమైనది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ సమయము అనేటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే సమయము దేని కొరకు అంటే ఏం తెలియజేస్తుందంటే ఒక పని ప్రారంభాన్ని, ఒక పని ముగింపుని తెలియజేస్తుంది. ఉదాహరణకు మనము దేవుడు చేసినటువంటి కార్యముల గురించి ఆలోచన చేస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఉంది. అంటే దేవుడు చేసినటువంటి సృష్టి కార్యక్రమం చేస్తుంది. కాబట్టి మొదటి దినమున, 2వ దినమున, 3వ దినమున, 4వ దినమున, 5వ దినమున, 6వ దినమున అనే మాటలు మనం చూస్తున్నాం. అంటే 6 దినములలో దేవుడు సృష్టిని సంపూర్తి చేసి 6వ దినమున దేవుడు తన స్వరూపమందు తన పోలుకు చెప్పిన నరుణ్ణి నిర్మించారు. అంటే దేవుడు చేసినటువంటి సృష్టి కార్యక్రమానికి సమయాన్ని తెలియజేస్తుంది. 6 దినాలు పట్టింది అనేటువంటి మాట అక్కడ మనకు కనపడుతుంది. అయితే 6 దినాల్లో 3 దినాలు అవి మనము లెక్కింపలేని దినాలు. కానీ ఆదికాండం 1:14 నుంచి మనం చూసినప్పుడు సూర్యచంద్రుని చేశారు 4వ దినమున. అక్కడి నుంచి మనకి 24 గంటలు అనేటువంటిది మనకు తెలుస్తుంది. కనుక అయితే ఇక్కడ మనం ఒక పని ప్రారంభాన్ని, ముగింపుని తెలియజేసేదే టైము లేదా సమయము. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలంటాడు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వాక్య భాగంలో. కార్య ఆరంభం కంటే ఏది మేలు అంటే ముగింపు మేలు. అంటే ఇప్పుడు కార్య ఆరంభాన్ని,
కార్య ముగింపుని తెలియజేస్తుంది ఏంటంటే సమయము. కనుక మానవ జీవితంలో సమయం చాలా శ్రేష్టమైనటువంటిది, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు మానవ జీవితంలో భూమి మీద సమయాలు ఎందుకు ఇస్తున్నాడు అనేటువంటిది మనం గమనించవలసినటువంటి వారుగా ఉన్నాం. ఉదాహరణకు మనం లోకంలో అనేకమైన సంగతులు చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఎవరైనా ఒక వ్యక్తికి ప్రమాదకరమైనటువంటి ఆ సమస్య వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు ఆయన వెంటనే మనము హాస్పిటల్కి తీసుకువెళ్తాం. కొన్ని సందర్భాల్లో భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో అప్పుడు వైద్యులు అంటారు, అయ్యా ఒక్క 10 నిమిషాల ముందు మీరు తీసుకొచ్చి ఉంటే మేము వైద్యం చేసేవాళ్ళం, ఇప్పుడు మేము చేయగలిగినది ఏది కూడా లేదు. అంటే ఒక్క 10 నిమిషాల సమయం ఎంత విలువైందో మీరు ఆలోచన చేయాలి. కనుక సమయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక సమయం ఏం తెలియజేస్తుందంటే కార్య ఆరంభాన్ని, కార్య ముగింపుని తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనము ఆలోచన చేస్తున్నప్పుడు మరి రోమపత్రిక 9వ అధ్యాయం 9వ వచ్చిన భాగంలో అపోస్తుడైనటువంటి పౌలు అబ్రహాము గారిని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అబ్రహాముకి 99వ సంవత్సరం అప్పుడు దేవుడు తన దూతలను పంపించాడు ఆయన ఉన్నటువంటి ప్రాంతానికి. 3 దేవదూతలు వచ్చారు. మీరు ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ సంగతులు గమనించగలుగుతాం. వారిని చూసి ఈయనంతో బ్రతిమలాడి వారిని తన గృహానికి ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంలో వారు శారమ్మ ఎక్కడున్నది అని అడిగినప్పుడు అదిగో ఆ గుడారంలో ఉన్నది అని చెప్పినప్పుడు వారు అబ్రహాంతో ఏం చెప్పారంటే, ఇదిగో మరలా సంవత్సరానికి ఇదే సమయానికి మీ దగ్గరికి వస్తాము, 1 సంవత్సరం తర్వాత ఇదే సమయానికి మీ దగ్గరికి వస్తాను, అప్పుడు శారా ఒడిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పబడింది. అంటే అబ్రహాముకి 99వ సంవత్సరంలో ఈ వాగ్దానము చెప్పబడుతుంది. 100వ సంవత్సరం అంటే 1 సంవత్సర కాలంలో మరలా శారా ఒడిలో ఒక కుమారుడు ఉంటాడనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేయబడింది. కనుక ఇక్కడ మనం నేర్చుకునేటువంటి మాట ఏంటంటే సమయం అనేటువంటిది ఒక కార్య ఆరంభాన్ని, కార్య ముగింపుని చూపిస్తుంది. కనుక అబ్రహాముకి ఇదిగో ఈ సంవత్సరం తిరిగి మేము వచ్చేటప్పటికి ఒక బిడ్డను మీరు కలిగి ఉంటారని అక్కడ దేవుని దూతల ద్వారా అబ్రహాముకి తెలియజేయబడిన సంగతిని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇంకా సమయం అనేటువంటిది మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారిలా దేవుడు ఈ సృష్టిని ఎంతో అద్భుతంగా, ఆశ్చర్యంగా దేవుడు సృష్టిని చేశారు. ఈ సృష్టిలో మానవుడు శ్రేష్టమైనటువంటి వాడిగా చేశారు. మానవుడి కంటే ముందుగా సమస్తమైనటువంటి జీవరాశుల్ని, సమస్త జంతువులను దేవుడు చేశాడు. కాబట్టి ప్రతిదీ కూడా సమస్త జీవరాశులు ఈ భూమి మీద బ్రతకాలంటే దేవుడు వాటికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసినటువంటి విధానము పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించారు. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 20 నుండి 23 వచ్చిన భాగములు చదువుతూ ఉన్నాను. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలోండి తీసుకొని చూచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలపోయి తన గుహలలో పండుకొనును. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులు జరుపుకున్నట్టుకై మనుషులు బయలు వెళ్ళుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, నీ జ్ఞానము చేతని వాటన్నిటినీ నిర్మించితివి. దేవుని యొక్క జ్ఞానము చేత ఇవన్నీ చేశాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే సూర్యచంద్రుల్ని ఏర్పాటు చేశాడు. సూర్యుడు రాగానే ఉదయం వస్తుంది, సూర్యుడు అస్తమించగానే మళ్ళీ రాత్రి వస్తుంది. ఈ ఉదయము జరిగే కార్యక్రమం ఏంటంటే మానవుడు తన బ్రతుకు తెరువు కొరకు ఉదయం అంతా కూడా తమ పనులు చేసుకోవడానికి ఈ ఉదయకాల సమయాన్ని మానవుడు ఉపయోగించుకుంటున్నాడు. మరలా దేవుడు రాత్రిని కలుగ చేయగానే చీకటవుతుంది. చీకటవగానే మానవుడు తన గృహాలకు వెళుతున్నాడు. తను పడిన కష్టార్జితం నుండి అతడు ఆహారం తిని విశ్రమిస్తూ ఉన్నాడు. అయితే రాత్రి సమయంలో మళ్ళా ఆహారం కొరకై జీవరాశులు లేదా జంతువులు వేట కొరకు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క చేతుల నుండి తన ఆహారం తీసుకోవడానికి అవి వస్తున్నాయి. అంటే గమనించండి, ఉదయకాల సమయంలో మానవులు మేలుకరమైన కార్యాలు చేసుకోవడానికి ఉదయ సమయాన్ని, రాత్రికరములో సమస్తమైన జీవరాశులు జంతువులు మరి వాటి ఆహారం సంపాదించుకుంటూ అవి తిరిగిలాడేటట్టుగా దేవుడు ఏర్పాటు చేస్తున్న విధానము
గ్రంథంలో చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుడు జ్ఞానము చేత వాటన్నిటిని కూడా నిర్మించాడు. కనుక ప్రభునందు ప్రియులారా, సమయం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయా సమయాల్లో ఎవరు ఏ కార్యాలు చేసుకోవాలో దేవుడు ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క క్రమాన్ని మనం గ్రంథం నుండి గమనిస్తూ ఉన్నాం. కనుక ఒక కార్యము ప్రారంభించుకోవడానికి, కార్యం ముగించుకోవటానికి సమయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా పరిశుద్ధ గ్రంథం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ సమయము మరి దేవుని పిల్లలుగా, క్రీస్తునందున్నటువంటి క్రైస్తవులుగా మనం ఈ సమయ విషయంలో ఎట్లా ఉండాలి? లోకమైతే మరి దేవుని యొక్క ఉద్దేశాలను వారు ఎరుగురు గనక వారి సమయాన్ని పాడు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి బైబిల్లోనే దేవుడు గుర్తు చేశాడు. ఒక ఆయన ఆలోచిస్తున్నాడు, దేవుడు ఒక ఆయనకి మంచి సమయం ఇచ్చాడట, అతడి పంట బాగా పండింది, సమృద్ధిని కలిగి ఉన్నాడు. కానీ తన సమయాన్ని ఎలాగ ఆలోచిస్తున్నాడంటే, అతడు నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు దాచబడి ఉన్నది అంటున్నాడు. అంటే అనేక సంవత్సరాలు కూడా తాను ఏం ఆలోచిస్తున్నాడంటే తన ప్రాణంతో అంటున్నాడు, నువ్వు తినాలి, త్రాగాలి, సంతోషించాలి. అంటే కేవలము భూమి మీద దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని తాను ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నాడంటే, అతడు పొందినటువంటి ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని బట్టి, ఆ పంట ఫలాలను బట్టి స్తుతించేటువంటి ఆలోచన లేక, దేవుని గూర్చినటువంటి ఆలోచన లేక, కేవలము తన ప్రాణాన్ని సంతోషపెట్టుకోవాలని, అనేక సంవత్సరాలు గడపాలని ఒక వ్యక్తి యొక్క ఆలోచన మనకి గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేశాడు. కనుక యేసు ప్రభువును నమ్మినటువంటి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సమయము ఎందుకొరకు, దేని కొరకు, ఏ విధంగా ఈ సమయాన్ని మనము ఉపయోగించుకోవాలి అనేటువంటి సత్యాన్ని లేదా ఉద్దేశాన్ని ఎరిగిన వారుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. అపోస్తుడైనటువంటి పౌలు మరి ప్రభునందున్నటువంటి బిడ్డలు ఈ సమయమును ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవుడు పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేశారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వచ్చిన భాగాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని అపోస్తుడైనటువంటి పౌలు వ్రాసారు. దినములు చెడ్డవి గనుక, రోజులు ఎలాంటివి? చెడ్డవి. రోజు చెడ్డది కాదు, కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి మానవులు చెడ్డ ఆలోచనలు కలిగిన వారు, చెడు ఉద్దేశాలు కలిగిన వారు. కనుక ఇలాంటి చెడు ఉద్దేశములు, చెడు ఆలోచనలు కలిగినటువంటి మానవుల మధ్య మనం ఉన్నాం గనక ఈ దినాల్లో మీరు ఎలాగుండాలి అనేటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఇలాంటి చెడు కార్యాలు చేస్తున్నటువంటి మానవుల మధ్య మీకు ముందుగానే గుర్తు చేశాను. ఒక ఆయన ఏం ఆలోచిస్తున్నాడు? తన పంట బాగా పండితే, అయ్యా దేవుడి దయ వల్ల నాకు మంచి ప్రతిఫలం పొందుకున్నాను, నా పంట అభివృద్ధి చెందింది, దీవించాడు దేవుడు అనే ఆలోచన లేదు. ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే తన ప్రాణము ఎన్ని సంవత్సరాలు సుఖించాలో, ఎన్ని సంవత్సరాలు తినాలో, త్రాగాలో, ఎంత టయాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచన చేశాడు. కానీ ప్రభునందున్నటువంటి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనం ఏం ఆలోచన చేయాలనేటువంటిది ఇక్కడ చెప్పబడుతుంది. మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. టయాన్ని మీరు పోగొట్టుకోవద్దు. గమనించండి, ఒక సమయాన్ని మనం పోగొట్టుకుంటే అది తిరిగి రాదు మనకి. నా జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే మరలా తెచ్చుకోవచ్చు. ఒకవేళ నువ్వు డబ్బు పోగొట్టుకుంటే మళ్ళా కష్టపడి సంపాదించుకోవచ్చు. ఒక వస్తువు పోగొట్టుకుంటే కష్టపడి సంపాదించుకోవచ్చు. మరి ఏదైనా కూడా పోగొట్టుకుంటే మరలా అది పొందుకునే అవకాశం ఉంది. కానీ సమయం అనేది మరలా నీ జీవితంలో తిరిగి వచ్చేటువంటిది కాదు. ఒక సమయాన్ని పోగొట్టుకున్నామా అది మరలా తిరిగి పొందుకోలేం. ఎందుకంటే అది మనం తెచ్చుకోలేము. అది దేవుని స్వాధీనములో ఉన్నది. దేవుడు ఇస్తున్నటువంటి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ప్రభునందున్నటువంటి పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాలి. కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. అజ్ఞాని, జ్ఞాని. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది జ్ఞానులు కనపడతారు, అజ్ఞానులు కూడా కనపడతారు. అజ్ఞాని ఏం చేస్తాడంటే తాను నాశనం అయిపోతూ ఉంటాడు, ఇతరులు నాశనం చేస్తాడు.
జ్ఞాని ఏం చేస్తాడంటే తాను రక్షింపబడతాడు, ఇతరులను కూడా రక్షిస్తాడు. జ్ఞాని దేవుని తెలుసుకుంటాడు, దేవుని మహింపరుస్తాడు. అలాగే ఇతరులు కూడా దేవుని తెలుసుకునేటట్టు జ్ఞానం కలిగివారు ఇతరుల్ని రక్షిస్తారని గ్రంథంలో చూస్తాం. ఉదాహరణకు మనము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూసినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఒక నక్షత్రం ఉద్భవించినప్పుడు దాన్ని చూసి ఆ నక్షత్రాన్ని వెంబడించి వారు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని తెలుసుకుని ఆయన్ని పూజించినట్లుగా, అనగా జ్ఞానులు దేవుని తెలుసుకుంటారు, దేవుని పూజిస్తారు, దేవుని ఆరాధిస్తారు వాళ్ళు. కానీ అజ్ఞాని అయినటువంటి హేరోదు రాజు ఏం చేశాడంటే తన దేశంలో 2 సంవత్సరం లోపు కలిగినటువంటి బిడ్డలందరినీ కూడా నాశనం చేశాడు. ఇక్కడ అజ్ఞానము నిన్ను నాశనం చేస్తుంది. కనుక నీవు అజ్ఞానుల వలె కాక జ్ఞానం గలవారుగా ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి, సమయమును సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞాని దేవుని తెలుసుకున్నాడు, దేవుని పూజించాడు. అజ్ఞాని దేవుని తెలుసుకోలేదు, తాను నాశనం అవుతూ ఇతరులను కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి. కనుక ఈనాడు అనేక మంది దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సమయాల్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు? ఏ విధంగా మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటూ అనేక మంది నాశనం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారా? దేవుడి ఉద్దేశం అది కాదు, దేవుడి ఆలోచన అది కాదు. ఎందుకంటే నీవు నాకు నేనుగా ఈ సమయాన్ని రప్పించుకోలేం, మన చేతిలో లేదు, అది దేవుని యొక్క స్వాధీనములో ఉంది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకంలో మనల్ని జీవాన్నిచ్చి ఊపిరినిచ్చి నీ జీవితంలో నా జీవితంలో ఈ సమయము అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు, మరి మీరు సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు? జ్ఞానుల వలె ఉంటున్నారా, అజ్ఞుల వలె ఉంటున్నారా? మీరు ఆలోచన చేసుకోండి అని అక్కడ ప్రశ్నిస్తున్నట్లుగా వాక్య భాగం నుంచి మనము గమనిస్తున్నాం. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుకోవాలి. ఈ విషయాల్లో మీరు అవివేకులుగా ఉండకూడదు, వివేకము కలిగిన వారుగా ఉండాలి. వివేకి దేవుని తెలుసుకుంటాడు, అవివేకి దేవుణ్ణి తెలుసుకోడు. కనుక దేవుని చిత్తమేదో మీరు తెలుసుకోవాలి. అంతేకాదు మరియు ఈ సమయాన్ని మీరు ఎలాగ ఉపయోగించకూడదంటే మరియు మద్యముతో మత్తులై ఉండొకడి. ఈనాడు అనేక మంది జీవితాల్లో మనం చూసినప్పుడు తెల్లవారితే మొదలు పెడతారు త్రాగుడు, సాయంత్రం వరకు త్రాగుతూనే ఉంటారు. కుటుంబాలు నాశనం అయిపోయిన పరిస్థితులు, వారి ఆరోగ్యాలు నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు. కారణం ఏంటంటే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అర్థం కావట్లే. సమయం చాలా ప్రాముఖ్యమైనది. సమయాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. దేవుడు ప్రేమతో మానవ జీవితాల్లో ఈ సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో నేను ఈ వాక్యం చెప్తున్నాను. ఈ సమయాన్ని నేను ఉపయోగించుకోకపోతే ఈ సమయం నా జీవితంలో కూడా వ్యర్థమే, మళ్ళా నాకు దొరకదు అవకాశం. కనుక ప్రతి సమయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ సమయాన్ని మద్యముతో మత్తులుగా ఉండడానికి కానీ దుర్యాపారము చేయడానికి కాదు, దానిలో దుర్యాపారము కలదు. అయితే ప్రభునందున్న బిడ్డలు క్రైస్తవులు ఎలాగ ఉండాలంటే సమయాన్ని ఉపయోగించుకుంటూ మీరు ఆత్మపూర్ణులై ఉండాలి, పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడూ కూడా నడిపించబడేటువంటి బిడ్డలుగా ఉండాలి. అందుకే ఎందరో దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అనేది గ్రంథం తెలియజేస్తుంది. ఆత్మపూర్ణులై ఉండాలి, పరిశుద్ధాత్మతో పరిపూర్ణముగా నడిపించబడేటువంటి బిడ్డలుగా మీరు ఉండాలి. అంతేకాదు ఒకరినొకడు హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గూర్చి పాడుచు కీర్తించుచు. దేవుడు నీ జీవితాలు అనుగ్రహిస్తున్న సమయంలో దేవుని గూర్చి పాడడానికి, దేవుని కీర్తించడానికి ఎంత సమయాన్ని మీరు కేటాయిస్తూ ఉన్నారు? ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా. కనుక పౌలు సంఘంలో ఉన్నటువంటి పిల్లలకి ఈ మాటలు వ్రాసారు. ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో ప్రభుని గూర్చి గానము చేయాలి. పాటల ద్వారా మీరు హెచ్చరించబడాలి. ఎలా ఉన్నాయి మీ జీవితాలు, ఎలాగున్నాయి మీ విశ్వాసాలు? కాబట్టి పాటలు అంటే ఈనాడు మానవ జీవితంలో ఎన్నో ఆలోచనలు, మానవ పద్ధతులు వచ్చేసినాయి. ఒక పాట నీ జీవితాన్ని హెచ్చరించకపోతే, ఒక పాట నిన్ను బోధించకపోతే, కాబట్టి పాటలు దేవుడు
కీర్తనలు అనేటువంటిది ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏంటంటే ఆ కీర్తనలు ఏదో ఆ పాటలే నీకు బోధిస్తాయి, ఆ పాటలే నిన్ను హెచ్చరిస్తాయి, ఆ పాట ద్వారా ప్రభుని గూర్చి నీ హృదయంలో గానము చేసేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. కనుక ఈ సమయంలో మీరు చేయవలసిన మరో కార్యక్రమం ఏంటంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగా కూడా దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక దినము నీ జీవితంలో గడిచిందంటే అది నీ గొప్పతనం కాదు, దేవుడిచ్చినటువంటి అవకాశము. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు నా జీవితాలు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి కార్యములకై దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. కనుక మనకి ఇవ్వబడుతున్న సమయంలో దేవుణ్ణి ఎంత సమయం కీర్తిస్తూ ఉన్నాము, ఎంత సమయం దేవుని మాటలు వింటూ ఉన్నాము, ఎంత సమయం దేవుని ప్రార్థిస్తూ ఉన్నాము, ఎంత సమయం దేవునికి కృతజ్ఞతలు చెల్లించే సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటున్నాము అనేటువంటిది మనము ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, క్రీస్తునందల భయముతో ఒకడికొకడు లోబడి జీవించాలి. నీకు పడుతున్న సమయంలో క్రీస్తునందల భయము కలిగి ఉండాలి. కాబట్టి సహోదరుల పట్ల ఒకరి పట్ల ఒకరు లోబడేటువంటి గుణాలు కలిగి మనము జీవించాలని పౌలు ద్వారా ఈ లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక నా జీవితాల్లో సమయాన్ని మనం ఎలాగా ఉపయోగిస్తున్నాం, సమయమును మనము సద్వినియోగము చేసుకుంటున్నామా లేదా వ్యర్థము చేసుకుంటున్నామా అనేటువంటిది మనం ఆలోచన చేయాలని ప్రేమతో మాటలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచన భాగంలో ఈ సమయం యొక్క ఉద్దేశం ఏంటనేటువంటిది మరొక మాటని పౌలు గారు తెలియజేశారు. సమయము పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. నాయన సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఈ దినము దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ దినాన్ని నువ్వు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి. జ్ఞానంగా నడుచుకోవాలి క్రైస్తవుడు ఎవరి పట్ల అంటే సంగమునకు వెలుపటి వారి ఎడల. సంగమునకు వెలుపటి వారి ఎడలంటే అర్థం ఏంటి? వారు దేవుడు తెలియదు, దేవుని ఉద్దేశాలు తెలియదు, టైం ఎందుకు ఇస్తున్నాడో తెలియదు వారికి. కనుక నిన్ను బట్టి వారు తెలుసుకోవాలి, నిన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకుంటారు? ఈనాడు ఏమి నేర్పిస్తున్నారు క్రైస్తవులు? అయ్యా మేము ఆదివారం వెళ్తాం అంతే, మిగతా రోజు అంతా కూడా మీరు త్రాగొచ్చు మేము త్రాగొచ్చు అనేటువంటి జీవితాలు కలిగి ఉంటున్నారు క్రైస్తవుల్లో చాలామంది. లేదా మేము ఆదివారం మాత్రమే భక్తిగా ఉంటాం, మిగతా రోజులన్నీ కూడా మీకు మాకు తేడా ఉండదనేటువంటి బ్రతుకులు కలిగినటువంటి వారుగా క్రైస్తవ జీవితాలు ఉన్నాయి. కారణం ఎందుకంటే నీకు దేవుడు సమయం ఎందుకు ఇస్తున్నాడో ఆలోచన చేయట్లేదు. దేవుడు సమయం ఎందుకు ఇచ్చాడో తెలుసా? సంగమునకు వెలుపటి వారి ఎడల నువ్వు జ్ఞానం కలిగి జీవించడానికి. నీ జ్ఞానాన్ని బట్టి ఇతరులు నశించిపోకూడదు, నీ జ్ఞానాన్ని బట్టి ఇతరులు రక్షించబడాలి తప్ప నీ జ్ఞానము చూసి ఇతరులు నశించిపోకూడదు. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు చూస్తాం. ఒక సందర్భంలో పౌలు గారు చెప్తారు, మాట్లాడండి, విగ్రహాల దగ్గర పెట్టిన తినొచ్చా అనే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, నాయన విగ్రహంలో ఏమి లేదు కానీ అది నువ్వు తింటే నువ్వు చేసిన పనిని బట్టి మరొక విశ్వాస జీవితం పాడైపోతుంది, అతడు బలహీనుడైపోతాడు. కాబట్టి నీ జ్ఞానం చేత నీ సహోదరుని నాశనం చేయొద్దని హెచ్చరిస్తాడు పౌలు. కానీ చాలామంది దీంట్లో కూడా విభిన్నమైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ అనేక మందికి మాదిరి లేకుండా సమయాన్ని వ్యర్థం చేస్తూ అనేక మందికి ప్రభుకి దూరస్తులు చేసేటువంటి ఆలోచనలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. కనుక దేవుని కుమారులుగా కుమార్తెలుగా పౌలు ద్వారా దేవుడి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి ఉండాలనేటువంటి సత్యాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచన భాగంలో ఈ టైం గురించి లేదా ఈ సమయం గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం అన్నాడు. దేవుని తెలుసుకోవడానికి ఏది? ఇదే సమయం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మీ గృహాలకి మిమ్మల్ని ప్రేమించి నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తుని మీరు తెలుసుకోవాలని, క్రీస్తు ద్వారా మీ పాప జీవితాలు విమోచన పొంది మరణం తర్వాత మీ ఆత్మ నరకం వెళ్లకుండా దేవునితో ఉండేటువంటి స్థితిని మీరు కలిగి ఉండాలని ప్రేమించి మీకు యేసు ప్రభుని కూర్చొని సువార్తను మీ మధ్యకి తీసుకొస్తూ ఉంటారు దైవజనులు. అయితే మీరేం చేస్తారంటే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా
సమయాన్ని ఆలోచన చేయకుండా, అయ్యో ఇంతకాలం నేను దేవుడి గురించి ఆలోచించలేదు, కానీ ఈ సమయాన్ని నేను తెలుసుకుందామనేటువంటి ఆలోచన లేకుండా మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గరికి వచ్చేటువంటి వారిని మీరు ఆటంకపరిచే పరిస్థితులు ఉన్నాయి. అంటే మీరు సమయాన్ని ఏం చేస్తున్నారంటే, నువ్వు దేవుడిని తెలుసుకోవాలని దేవుడికి సమయం ఇచ్చే అవకాశం ఇస్తుంటే దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ నీ దగ్గరికి వచ్చినటువంటి వారిని కూడా బాధించేటువంటి పరిస్థితి. అంటే సమయాన్ని మీరు చాలా వ్యర్థం చేసుకుంటున్నారు. సమయాన్ని మీరు నాశనమయ్యే స్థితిలోకి మిమ్మల్ని మీరే నడిపించుకుంటున్నారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు సమయం ఇచ్చాడని మీరు గుర్తించాలా. ఈరోజు నీ జీవితంలో ఇవ్వబడిందంటే ఈరోజైనా నువ్వు దేవుని తెలుసుకుంటావనేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక దేవుని తెలుసుకోవడానికి మానవ జీవితాల్లో దేవుడు సమయాన్ని ఇస్తున్నాడనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీలోని సంఘానికి 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచన భాగంలో ఈ మాట రాశాడు. ఏమనంటే, రక్షణ పొందుటకు ఇదే అనుకూల సమయం. మానవుడు యేసు ప్రభువును గూర్చినటువంటి సంగతులు విని వారి పాపాల క్షమాపణ పొందడానికి, బాప్తిసం పొందడానికి ఇదే సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. మేము రక్షణ పొందిన మేము ఆ సమయాన్ని ఉపయోగించుకున్నాం. రక్షణ లేనటువంటి మీరు నశించిపోకుండా ఆ రక్షణ కూర్చున్న సంగతులు మీకు అందిస్తున్నప్పుడు ఇదే అనుకూల సమయం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలని దేవుడు నీ జీవితాల్లో సమయాన్ని ఇస్తున్నాడనే సత్యాన్ని గుర్తించాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. నీ జీవితంలో దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో, ఎన్ని గంటలు ఇచ్చాడో, ఎన్ని సమయాలు ఇచ్చాడో, ఎన్ని దినాలు ఇచ్చాడో, ఇవన్నీ ఒక దినాన్ని దేవునికి నువ్వు లెక్కప్పు చెప్పాలి. నువ్వు ఈ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేస్తావో ప్రతి దాని గురించి దేవునికి లెక్క అప్పగించవలసినటువంటి సమయం ఉంది. నీకు ఇస్తున్న సమయంలో నువ్వు శరీర సంబంధంగా ఏం చేస్తున్నావో, ఆత్మ సంబంధంగా ఏం చేస్తున్నావో, శరీరంతో చేసినటువంటి కార్యాలు అవి మంచివైనా చెడ్డవైనా సరే ఒక దినాన దేవుని ఎదుట మనము నిలవబడవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఇన్ని సంగతులు దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో ఈ సత్యాన్ని, ఈ ఆత్మ సంబంధమైన కార్యాలను మీకు అందిస్తూ ఉన్నాము. వీటిని ప్రేమతో మీరు స్వీకరించి అర్థం చేసుకుని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తారని, తద్వారా దేవునికి మహిమ తెస్తారని మీరు నమ్ముచ్చు ప్రేమతో మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి, కనికరమును బట్టి ఆత్మీయ జీవితం అనే టీవీ కార్యక్రమాల ద్వారా మీ వాక్య భాగాలు మేము పరిశీలించడానికి, చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, వినడానికి మీ కృప చూపుతున్నందుకు స్తోత్రాలు. ఈ పరిచయలో సహకరిస్తున్న టీవీ ఛానల్ వారిని, పరిచయం చేస్తున్న వారిని, ఆర్థికంగా నన్ను ప్రోత్సహించిన మా స్థానిక సంఘ బిడ్డలను బట్టి కూడా స్తోత్రములు. ఈ మాటలు ఏ ప్రాంతంలో వింటున్నారో బిడ్డలందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కుమారుని యొక్క సువార్త వ్యాప్తి కొరకు, మీ యొక్క సహాయం కొరకు వేడుకొనిచున్నాము. ప్రయాసపడి పరిచయం చేస్తున్నటువంటి సువార్థికులందరినీ, సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆత్మీయ జీవితం అనే కార్యక్రమాల ద్వారా మరలా మేము కలుసుకొని ధన్యతను అనుగ్రహించమని, ఈ ప్రార్థన విన్నపములు దయతో అంగీకరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించారు, క్రీస్తుని ద్వారా కరుణించారు. దేవుడు మనలను దీవించారు, క్రీస్తుని ద్వారా కరుణించారు, క్రీస్తుని ద్వారా కరుణించారు. పాపము వలన శాపగ్రస్తులం, నిజముగా శిక్షకు పాత్రులం. పాపము వలన శాపగ్రస్తులం, నిజముగా శిక్షకు
పాత్రులం. యేసే సిలువకు శాపగ్రహి అయి దేవుడు మనలను దీవించారు, క్రీస్తుని ద్వారా కరుణించారు.